దేవ విషయంలో మిథున హరివర్ధన్ మనసు మార్చే ప్రయత్నం అయితే చేస్తోంది. అందులో భాగంగానే హరివర్ధన్ చెప్పిన ఒక మాట విని గుడికైతే వెళ్దామని చెప్తాడు. నాకు కొంచెం టైం కావాలి. నువ్వు చెప్పిన వాటన్నిటికీ నేను అగ్రీ చేస్తాను. కానీ నాకు ఇంకా కొంచెం టైం కావాలన్నట్టు చెప్తాడు. అయితే మిథున అందరూ కలిసి కుటుంబ సమేత గుడికైతే వెళ్తారు. ఇక అల్లుడు, మామ ఇద్దరు కలిసి ఒక కారులో, మిగిలిన వాళ్ళందరూ ఒక కారులో అనమాట. అయితే దేవ కొన్ని తింగర పనులు అయితే చేస్తాడు అక్కడ. హరివర్ధన్ కారులో పెట్టేసి లాక్ వేసేస్తాడనమాట మర్చిపోయి. అయ్యో మామగారు అంటూ మరలా వెళ్ళి తీస్తూ ఉంటాడు. ఇంతలో మిథున దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. అనుకోకుండా ఒక వెహికల్ అదుపు తప్పి వస్తూ ఉంటుందన్నమాట. మిథున ఏమో చూసుకోదు, కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉంటుంది దేవుడికి. అది ఈ మామ అల్లుళ్ళు ఇద్దరు చూస్తారనమాట. ఇద్దరు మిథున విషయంలో ఒకే మాట, ఒకే ప్రేమ అన్నట్టుగా ఉంటారు. ఇద్దరు ప్రేమ ఒకటే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు కంగారు పోయి పరిగెడతారనమాట. అటువైపేమో ఈ అలంకృత కానీ లలిత కానీ మిథునకి ఏమైపోతుందని కంగారు పడిపోతూ ఉంటారు. అయితే ఆఖరి నిమిషంలో మిథున అయితే తిరిగి చూస్తుంది. కానీ ఈలోపే ఒక దారుణం అయితే జరిగిపోతుంది. మిథున ఆలస్యంగా చూడడము, అంతలోపే ఘోరం అయితే జరగడం అయితే జరుగుతుంది. ఇంతకీ మిథునని కాపాడింది ఎవరు? హరివర్ధన లేదంటే ఈ దేవాన? నాకు తెలిసైతే దేవానే అని అనుకుంటున్నాను. ఎందుకంటే దేవ మంచితనం హరివర్ధన్కి తెలియాలి కదా. మంచితనము మిథున మీద ఉన్న ప్రేమ ఎంత మాత్రం ఉన్నాయో అనేది హరివర్ధన్కి ఈ దెబ్బతో తెలుస్తుంది. అందుకని కల్లుడుగా ఒప్పేసుకుంటాడేమో అనేది ట్విస్ట్ ఏమో మరి.